అవతల ఒడ్డు నుంచి ఒడ్డుకు రావడానికి పడవ మీద వద్దాం అనుకుంటే అది ఒడ్డు వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. దాని వల్ల మా వాళ్ళందరూ దూకాల్సి వచ్చేసింది. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఫోటోలు తీసుకోవడానికి బీచ్ కి అయితే తీసుకొచ్చేసారు. బీచ్ లో పైకి దించాలి కాబట్టి ముగ్గురు కూర్చోడానికి అవ్వదు కాబట్టి ఇక్కడ వరకు వచ్చి మేము ముగ్గురు మళ్ళీ ఎక్కేసి లొకేషన్ కి అయితే చెక్కేసాం. సండే అయితే చాలు చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సీతపాలెం బీచ్ కి అయితే విజిట్ చేస్తారు. మీరు కూడా చాలా మంది ఇలాంటి బీచ్ విజిట్ చేయాలనుకుంటే వెంటనే వచ్చాను. రాగానే మా నోటి స్టిల్స్ తో మన కెమెరామెన్ అయితే ఎండలో సావదెబ్బుతున్నాడు. పాపం కెమెరామెన్ ఇలా చూస్తుంటే నా రియాక్షన్ అయితే ఒకటే, వాడి క్రియేటివిటీని వాడి మనోడిని ఏదోలా సాటిస్ఫై చేసి మంచి పిక్స్ అయితే తీసేశాడు. ఎంతలోనే మన కుర్రోళ్ళు కూడా కొంతమంది అయితే వచ్చారు. సీతపాలెం బీచ్ కి వచ్చి కొండపైకి వెళ్ళకపోతే బాగోదు కాబట్టి అక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. ఎండలో పైకి వెళ్తే పులిసి కారిపోద్దని తెలిసి కూడా లొకేషన్ కోసం ఏదోలా ప్రయత్నిస్తున్నాం. పార్సిల్ లో ప్లేట్లు ఉన్నా సరే కప్పుల్లో తినే సాటిస్ఫాక్షన్ పోదు మన వాళ్ళకి. ఈ పైనుంచి కింద పెడితే ఇంకా అంతే సంగతి. ఇలాంటి ప్లేసులకు విజిట్ అయ్యే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. వీడి పిక్స్ సంగతి ఏమో గానీ వీడు మాత్రం ఉప్పిన సినిమాలో ఆశీలా బిల్డప్లు కూడా ఇస్తున్నాడు. ఎలాగో వచ్చారు కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. వీడు స్టిల్ సంగతి ఏమో గానీ నా మైండ్ లో మాత్రం ఒకటే రన్ అవుతుంది. ఏదోలా వీళ్ళు చేసే వింత విన్యాసాలని చూసి ఇంటికైతే చెక్కేస్తాను. కరోనా టైంలో నుంచి చదువు సంతకెళ్ళడం వల్ల నాకైతే ఎప్పటి నుంచి ఒక డౌట్ అయితే ఉండిపోయింది. అసలు ఈ రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసా? తెలియని వాళ్ళతో ఏంటి మాటలు? జై హింద్.